హాయ్ ఎవ్రీవన్. ఏంటని చూస్తున్నారండి? ప్రసన్న దుర్గా భవాని గుడిలో అమ్మవారి పూలండి. ప్రతి సంవత్సరం తీసుకొస్తాము. ఇదిగోండి ఎంతమంది కలిసి గుచ్చుతున్నారో చూసారా? దగ్గర 15 మంది దాకా ఉంటామండి. 15 మంది వచ్చి వెళ్తూ ఉంటారు, గుచ్చేవాళ్ళు గుచ్చుతూనే ఉంటారండి. శ్యాము నేను చిన్న అమ్మవారి దండ రెడీ చేస్తున్నామండి. తను పోయిన సంవత్సరం మ్యారేజ్ కూడా అలా, ఈ సంవత్సరం మ్యారేజ్ అయింది, ప్రెగ్నెంట్ కూడా అండి. ఈ సంవత్సరం బహుశా రాకపోవచ్చు గుడికి. ఇదిగోండి ఇక్కడ సౌజీ నాకు పెద్ద దండకి హెల్ప్ చేస్తుందండి. తను కూడా నైట్ అంతా మాతో పాటే ఉందండి. నైట్ అయిన దాకా కూడా అందరూ గుచ్చి వెళ్ళిపోతూ వస్తూ ఉన్నారు. నేను అగోండి ఆ వాణి అందరూ మాత్రం నైట్ మాకు అంతా అయిపోయిన దాకా మాతో పాటే ఉన్నారండి. బాగా హెల్ప్ చేశారు. శ్యాము ఈ సంవత్సరం రాకపోవచ్చు గుడిలోకి. ఇవ్వండి భవిష్య అక్కడేమో పువ్వులన్నీ ఎత్తుతుంది బేషన్లోకి. ఇంకా మిగిలిపోయిన పూలన్నీ మహిత కంప్లీట్ చేస్తుందండి. ఇదిగోండి ఇంకా అవి ఉన్నాయి, ఇంకా అప్పటికి కూడా అవన్నీ అందిస్తుంది వాణి. గుళ్ళో ప్రతి సంవత్సరం బాగా జరుగుతుందండి నగరోత్సవం. ఎవరన్నా బాపట్ల దగ్గరలో ఉండి నగరోత్సవం చూడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అమ్మవారిని వచ్చి 14వ తారీఖు డిసెంబర్ 14 నగరోత్సవం జరుగుతుందండి. బాపట్ల SNP అగ్రహారం విన్నకోట వారి వీధిలో ప్రసన్న దుర్గా భవాని అమ్మవారి గుడి అంటే ఎవరైనా చెప్తారండి. ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చండి. సత్యంగల తల్లండి అమ్మవారు. అమ్మవారు కాళికాదేవి అలంకరణ, రాక్షసుడు, ఇంకా చాలా అలంకరణలు వేస్తారండి. అవతారాలన్నీ వేసి బాగా చేస్తారు. అమ్మవారు పసుపుతో తయారు చేస్తారండి. ఆరుద్రాదేవి అమ్మవారు పసుపు అమ్మవారిని మళ్ళీ పొద్దున్నే తీసుకెళ్ళి సముద్రంలో కలిపేస్తారండి. చాలా బాగా చేస్తారు. అది కూడా చూడటానికి కన్నుల పండగగా ఉండేది. నగరోత్సవం రోజు మాకేమీ పని ఉండదు. ఆ రోజు ఆ ముందు రోజేనండి మాకు ఏదైనా పని ఉండేది. ఎందుకంటే ముందు రోజే రెడీ చేసి ఇచ్చేస్తాం కదా, పువ్వులు అవన్నీ గుచ్చేసి ఇచ్చేస్తాము. అది భవిష్య కూడా హెల్ప్ చేస్తుంది. చూడండి ఎంత బాగా అవన్నీ తనే ఎత్తింది బేషన్లోకి. ఎత్తి అవన్నీ పక్కన పెట్టి సర్దింది. ఇంకా 2 పువ్వులు ఉంటే ఊడ్చినా కూడా మళ్ళీ కూర్చొని సరదాగా తీసి అందులో వేస్తుందండి. భవిష్య వీడియోని లైక్ చేస్తూ ఉండండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి వెళ్తాయి. మీరు లైక్ చేసినందుకు వీడియోలు ఎక్కువ మందికి షేర్ వెళ్తాయండి. గంట కూడా ఎలా కొట్టండి. పెద్దమ్మవారి దండలు 2 చిన్నమ్మవారికి పెద్దమ్మవారికి నేనే కడతానండి. చూడండి కట్టడం అయిపోయినాక అమ్మవారి దండ చూడండి ఎంత బాగుందో. అచ్చం కొన్నట్టే ఉందంటారా? ఎలా ఉందో చూడండి అసలు ఎంత బాగుందో. ఇదిగోండి వేషాలు వేస్తారని చెప్పాను కదండి, ఇవే. ఇదిగోండి కాళికాదేవి అలంకరణ అండి. మెయిన్ ఇదేనండి. వీరి అలంకరణ చాలా బాగుండిద్ది. చాలా బాగా చేస్తారు. అమ్మవారు అసలు ఆయన మీదే ఉన్నట్టే ఉండిద్ది. బాగా చేస్తారండి. భవిష్యాన్ని వీడియో లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్ ఇంకొంతమందికి వెళ్తుందండి. థ్యాంక్స్ అండి.